హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేక్రియేటర్ అంటూ. నేను మీ అరుణ్ కుమార్. ఎవరైతే మన ఛానల్ కొత్త చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకున్నారో పేరు పేరున థ్యాంక్ యూ. అమ్మయ్య, ఆ కింద లైక్ బటన్ ఉంటుంది, నొక్కేసాయండి. మీరు నొక్కితే నాకు తెలుసు. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నేను ఇంకా వీడియోలు చేస్తా. అండ్ ఈరోజు ఏంటంటే జై శ్రీరామ్. నేను హనుమాన్ సినిమాకి వెళ్ళి చూసా. సినిమా నిజంగా అంటే 2024లో ఫస్ట్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ నాకు. చాలా అద్భుతంగా తీశాడు ప్రశాంత్ వర్మ. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ సినిమా స్క్రీన్ ప్రజెన్స్ ఉంది భయ్య. ఫస్ట్ అంటే స్టోరీ పక్కన పెట్టండి, స్క్రీన్ ప్రజెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్లో అంత మంచి మూవీ కానీ, అంత మంచి మెసేజ్ కానీ. చిన్నప్పుడు సూపర్ హీరోస్ మన స్టోరీస్ ప్రతి ఒక్కరిని చూసాం, కానీ ఇది చాలా కొత్తగా ఉంది. అండ్ ఆ విజువలైజేషన్స్ కానివ్వండి, ఆ హనుమాన్ది కానివ్వండి, వేరేగా ప్రతి ఒక్కరు భారతదేశంలో మన హనుమాన్ని చాలామంది పూజిస్తాం. కానీ ఈ సినిమాలో రియల్గా చూస్తుంటే ఎందుకో దేవుని చూసినట్టే అనిపించింది, హనుమాన్ని చూసినట్టే అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. నేను స్క్రీన్ పై మొక్కడం ఒకటి లేటు. జై శ్రీరామ్ సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పుడు సినిమా పరంగా చూద్దాం. అండ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసుకున్న కాన్సెప్ట్ని ఎంతవరకు ప్రజలకు చెప్పాలో అంతవరకు చెప్పాడు. తన నేరేషన్లో ఎలాంటి మిస్టేక్స్ లేవు. ఏ సీన్ కానివ్వండి, అంటే విజువల్ పరంగా కానివ్వండి, చాలా బాగా ప్రజలకు కనెక్ట్ అయ్యే విధంగా చూపించాడు. అండ్ యాక్టర్ తేజస్వి పర్ఫెక్ట్ యాక్టర్. ఎక్కడ ఎమోషన్స్ వచ్చినా కానీ, ఎక్కడ వైలెన్స్ ఉన్నా కానీ, అంటే క్యారెక్టర్ అంటే సందర్భం తగ్గట్టు చాలా బాగా చేశాడు, ఇరుగా తీశాడని చెప్పచ్చు. అండ్ ఎస్పెషల్లీ తనకు ఒక పవర్ వస్తుంది. ఆ పవర్ వచ్చిన తర్వాత సినిమా వేరే లెవెల్లో అవుతుంది. వేరే యాక్టింగ్ కూడా వేరే లెవెల్ అన్నమాట. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ఇంటర్వెల్ తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది, అందరు చూడండి. ఆ ట్విస్ట్లో ఆమె చేసిన పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆమె పెట్టిన ఎఫెక్ట్ కానివ్వండి, సినిమాకు చాలా ప్లస్. ఇక మన గెటప్ సీన్ కానివ్వండి, రాకేష్ మాస్టర్ కానివ్వండి, వెన్నెల కిషోర్ గారు కానివ్వండి, వాళ్ళ పాత్రల్లో ఒదిగిపోయారు. స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ అయినా కానీ స్టోరీలో వాళ్ళ ఇంపాక్ట్ మాత్రం చాలా బాగా కనబడింది. విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగా నీట్గా ఉంటాయి. పెట్టిన బడ్జెట్కి నీట్ అండ్ క్లీన్ హైపే ఉన్నాయి, కానీ అంటే ఎక్కువనే ఉన్నాయి కానీ తక్కువ లేదు. నేను షాక్ అయినా, ఇంత చిన్న బడ్జెట్లో అంత మంచి విఎఫ్ఎక్స్ వస్తాయా? మనం ఆల్రెడీ తెలుసు, ఆదిపూర్ చూసాం 700 కోట్లు. దాన్ని పెట్టినంత కూడా మనకు అంటే గ్రాఫిక్స్ కానీ అవి ఆ ఎలివేషన్స్ ఏమో మనకు తీసుకెళ్ళారు. కానీ హనుమాన్ తీసుకెళ్ళింది, గ్యారంటీ చెప్తున్నా. హనుమాన్ తీసుకెళ్ళింది. హనుమాన్ అంటే ఒక ధైర్యం, ఒక బలం, ఒక రాముల వారికి అండ. మనకు పెద్ద అంటే ధైర్య స్థైర్యాన్ని ఇచ్చే ఒక గొప్ప వ్యక్తి. ఆయన గురించి ఎంత చెప్పినా మనకు తక్కువనే. అండ్ ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, హనుమాన్ మూవీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పేరు ఇంకెక్కడికో తీసుకెళ్తుంది గ్యారంటీగా. దీన్ని తీసుకున్న కాన్సెప్ట్ ఫస్ట్ చిన్నదే, కానీ పాన్ ఇండియా చేసినందుకు నిర్మాతలకు హ్యాండ్స్ ఆఫ్. ఎందుకంటే మంచి స్టోరీ ఉంది, మంచి జనాలు చూస్తారు, మంచి స్టోరీస్ని ఎప్పుడు ఆదరిస్తారు. అందుకే ఈ సినిమా ఈ సంక్రాంతికి నెంబర్ 1 హిట్టు. ఇక బ్లాక్ బస్టర్ హిట్. తర్వాత కలెక్షన్ పరంగా చూద్దాం, కానీ నిజంగా కలెక్షన్ పరంగా తర్వాత. కానీ నాకైతే పెట్టిన బడ్జెట్కి, తీసిన పర్ఫార్మెన్స్కి ఎక్కడ మంచిగా అంటే హైపే ఉంది కానీ తక్కువ లేదు. థ్యాంక్ యూ మన ప్రశాంత్ వర్మ గారు కానివ్వండి, ఇంకా ఆ మూవీ టీమ్కి మంచి సినిమాని ఇచ్చినందుకు మేము ఎంజాయ్ చేస్తున్నాం. లవ్ యూ ఆల్. అండ్ ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హనుమాన్ మూవీ చూసి మీరెలా ఎక్స్పీరియన్స్ అయ్యారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో చేయాలంటే మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇంకా మంచి వీడియోస్ కానీ మంచి కాన్సెప్ట్లు కానీ ఉంటున్నాయి మన దగ్గర, చాలా ఉన్నాయి. అవన్నీ మనం మాట్లాడుకుందాం. అండ్ వెళ్ళిపోయే ముందు జై శ్రీరామ్, జై హింద్.